కూడా బయటికి తీసుకెళ్ళాలి. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళందరూ మిద్యానీయులకి అమ్మేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు యోసేపుని. ఏం జరిగింది? ఇంకా ఈ గతి ఇంతే, ఇంకా బానిస జీవితం అని అనుకున్నారు కదా. కానీ ఒక సమయం వచ్చింది, కొన్ని సంవత్సరాల తర్వాత వారి ఎదుటే ఆ యొక్క ఊహించని స్థితిలో యోసేపును దేవుడు ఉంచాడు. అనేక మంది మనల్ని ఈ స్థితిని చూసి దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నావు కానీ నీకే ఆశీర్వాదం లేదు, ఈ యొక్క స్థితిని చూసి అనేక మంది నేను ఇంతే అనుకుంటున్నారేమో. చనిపోయే వరకు నీ స్థితి ఇంతే, ఇంకా నీ స్థితిని ఎవరు మార్చలేరు, నీ స్థితి ఇంకా ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతో దేవుడున్నారు, లోక రక్షకుడున్నారు. ఆయన శూన్యములో సమస్తాన్ని సృష్టించిన ఆ గొప్ప తండ్రి నీతో ఉన్నారు. నీ జీవితం శూన్యం అయిపోయినా, నీ జీవితం ఇంకంతే అంతమవుతుందని ఎవరో కాదు, నువ్వే అనుకుంటున్నా దేవుడు